ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే మొదటి గడప ఆర్జిత సేవ ఆన్లైన్ లక్కిడిప్ కి టీటీడీ వారు ప్రస్తుతం ఒక న్యూ రూల్ అయితే అమలు చేస్తున్నారండి. అది ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. భవ్య చంద్రిక గారు ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ దొరుకుతాయా అండి అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, నార్మల్ భక్తులకి ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. ఈ 300 రూపీస్ టికెట్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆల్రెడీ జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. జూలై నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కాకపోతే తిరుమల కొండపై కేవలం 4 కేటగిరీస్ వరకు మాత్రమే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారు. ఒకటి ఎన్ఆర్ఐస్. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వారి యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద కౌంటర్ లో సబ్మిట్ చేస్తే ఒక పర్సన్ కి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ని పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. రెండు డిఫెన్స్ పర్సన్స్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు సింగిల్ గా వచ్చి దర్శనం చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు, లేదు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దర్శనం చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క డిపెండెంట్ కార్డు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో ఆ డిపెండెంట్ కార్డు అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద కౌంటర్ లో సబ్మిట్ చేస్తే ఒక్కొక్క పర్సన్ కి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ని తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. 3 రికమెండేషన్ లెటర్స్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా ఎవరైతే విఐపీల దగ్గర నుంచి 300 రూపీస్ దర్శనం కొరకు లెటర్ తీసుకుంటారో ఆ భక్తులు మీరు ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకున్నారో ఆ తేదీ ఉదయమే తిరుమలకి చేరుకొని జేఈఓ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేస్తే మీకు అదే రోజు దర్శనం కన్ఫర్మ్ అయినట్టు మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. అక్కడ మీరు ఒక్కొక్క పర్సన్ కి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని తీసుకొని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక 4 తల్లి తండ్రికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకుని ఉండి వారికి 12 సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడబిడ్డ కన ఉంటే కళ్యాణోత్సవం ఆర్జిత సేవకి సుపదం ఎంట్రీ వద్ద తల్లి తండ్రి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క కూతురి ఆధార్ కార్డు ను కూడా అక్కడ సబ్మిట్ చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటుగా కళ్యాణం సేవకు వెళ్లి సేవను చూసుకొని సేవ అయ్యాక దర్శనం చేసుకోవచ్చు. పేరెంట్స్ తో పాటుగా ఆఫ్లైన్ లో సుపదం ఎంట్రీ వద్ద 300 రూపీస్ టికెట్ తీసుకునే అవకాశం అనేది కేవలం 12 సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడపిల్లలకి మాత్రమే ఉందండి. అబ్బాయిలకి అవకాశం అనేది లేదు. ఇవే కాకుండా తిరుమల కొండపై అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి కూడా ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ అనేది ఇస్తారు. అయితే అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా ఇచ్చే 300 రూపీస్ టికెట్ కి మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఆ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని మీరు 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ కేటగిరీస్ వారికి మాత్రమే తిరుమలలో ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారండి. మిగతా నార్మల్ భక్తులు ఎవరికి కూడా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వరు. దీనిని భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ రామాంజీ గారు శ్రీవారి సేవ గ్రూప్ మేల్ అండ్ ఫీమేల్ బుకింగ్ డేట్ ప్లీజ్ అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సాయి శరణ్య గారు టికెట్ బుకింగ్ పేమెంట్ ఎలా చేయాలి అండి అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేవారు ఆ టికెట్స్ కి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయకుండా ఈ కేటగిరీస్ లో టికెట్స్ అనేవి బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చక్రధర్ గారు ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తో వస్తే 300 రూపీస్ అమౌంట్ తీసుకుంటారా అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపీ రికమెండేషన్ లెటర్స్ ని మీరు దర్శనానికి తెచ్చుకున్నప్పటికీ బ్రేక్ దర్శనానికి కానీ 300 రూపీస్ దర్శనానికి కానీ ఒక లెటర్ మీద మొత్తం 6 మెంబర్స్ అంటే 6 మంది దర్శనం చేసుకోవచ్చు. మీరు 300 రూపీస్ దర్శనంకి లెటర్ తెచ్చుకున్నప్పటికీ ఆ లెటర్ మీద 6 మంది
దర్శనం చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి 300 రూపాయల చొప్పున 6 మందికి 1800 పే చేయాలి. లేదు మీరు బ్రేక్ దర్శనంకి లెటర్ తెచ్చుకొని ఉంటే ఆ లెటర్ మీద మొత్తం 6 మెంబర్స్ దర్శనం చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 6 మందికి కలిపి 3000 రూపాయలు పే చేయాలి. అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ దర్శనం కొరకు మీరు తెచ్చుకున్నప్పటికీ బ్రేక్ దర్శనం కైనా 300 రూపీస్ దర్శనం కైనా కంపల్సరీ మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని తీసుకొని ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ సరు వెంకట్ గారు సుపదం దర్శనం గురించి చెప్పండి మేడం అని అడుగుతున్నారు. బిలో 1 year అంటే సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రుల్ని సుపదం ఎంట్రీ ద్వారా ఎటువంటి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనంకి అలో చేస్తారు. అయితే ఈ దర్శనంకి మీ బిలో 1 year బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ ఆధార్ కార్డు కానీ ఈ రెండు లేవు అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు డిశ్చార్జ్ సమ్మర్ ఇచ్చుంటారు కదండి, ఈ మూడింటిలో ఏదైనా ఒకటి ఒరిజినల్, అలాగే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపదం ఎంట్రీ వద్దకి చేరుకుంటే ఫ్రీ దర్శనం అలో చేస్తారు. ఈ సుపదం ఎంట్రీలో ఫ్రీ దర్శనానికి బిలో 1 year బేబీ, ఆ బేబీ తల్లి తండ్రితో పాటుగా ఆ బేబీకి 12 సంవత్సరాల లోపు అక్క కానీ అన్న కానీ ఉంటే వాళ్ళని కూడా ఫ్రీగా అలో చేస్తారు. అంతేకాని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, మేనత్త, మేనమామ ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సుపదం ఎంట్రీలో ఫ్రీ దర్శనంకి అలో చేయరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలకి లక్కిడిపిలో టిటిడి వారు ఒక న్యూ రూల్ అయితే అమలు చేస్తున్నారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే 2025 డిసెంబర్ ముందు వరకు కూడా ఆన్లైన్ లక్కిడిపిలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొన్నా కూడా అదే రోజు మరుసటి రోజుకు సంబంధించి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపిలో మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉన్నింది. అంటే ఆన్లైన్ లక్కిడిపిలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుమలకి వచ్చినప్పుడు ఆఫ్లైన్ లక్కిడిపిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నింది. కానీ 2026 జనవరి నెల నుంచి కూడా ఆన్లైన్ లక్కిడిపికి ఆఫ్లైన్ లక్కిడిపికి టిటిడి వారు లింకప్ చేయడం జరిగింది. సో ఈ జనవరి నెల నుంచి కూడా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిపిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మీరు ఏ తేదీలో అయితే ఆ సేవకి సెలెక్ట్ అయ్యారో ఆ తేదీ నుంచి 6 నెలల వరకు తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ రూల్ అనేది 2026 జనవరి నెల నుంచి టిటిడి వారు అమలు చేస్తున్నారండి. సో భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది జనవరి నెల నుంచి అమలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా కొంతమంది భక్తులకి ఈ విషయం తెలియక ఆన్లైన్ లక్కిడిపిలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 నెలలు అనేది కంప్లీట్ కాకముందే సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపి రిజిస్ట్రేషన్స్ కొరకు క్యూ లైన్ లో నిల్చోవడం, తీరా కౌంటర్ వద్దకు వెళ్లి వాళ్ళ ఆధార్ కార్డ్ ని సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఆల్రెడీ లక్కిడిపిలో ఆన్లైన్ లో సెలెక్ట్ అయ్యున్నారు, సో మీకు 6 నెలలు పూర్తి కాలేదు అని కౌంటర్ లో ఉన్న స్టాఫ్ చెప్పడంతో చాలా మంది భక్తులు డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఆ భక్తులందరికీ కూడా ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ ని తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. సో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆన్లైన్ లక్కిడిపికి ఆఫ్లైన్ లక్కిడిపికి టిటిడి వారు ప్రస్తుతం లింకప్ చేశారు కాబట్టి 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీన్ని గమనించుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 9వ తేదీ గురువారం రోజున 64,139 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,255 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,79,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 21 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ
తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే మొదటి గడప సేవల న్యూ రూల్స్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.